motivated throughout the journey, and how did you overcome the shortcomings and the fear which you had? All have been even Deepika Padukone, even though he's very rich, right? I think we all have fears, but we have to choose to power through it. I think when you accept that we are humans and our weaknesses are our strength, and that adds to our beauty, right? I think when you realize that and when you embrace that mindset, that's when you can face them. You can't overcome them, is what I believe. So I think I started being confident in my own skin. I started acknowledging that I'm beautiful the way I am. I think my uniqueness is what makes me me, right? I think that's how I started learning to face fears, and I think now I've come a really long way, and I hope to continue in my journey ahead also with the same mindset. Thank you. Well, you're right here. I won't even take one step ahead towards growth, personal growth. It's not even about others anymore. It's about me being able to live happily and satisfied with myself. I should be proud of who I am. So I think starting to slightly put yourself out of your comfort zone step by step will get you there. Next question. ఫైనల్స్ కోసం మేము ఇప్పుడు 27th సెప్టెంబర్కి ముంబై వెళ్తున్నాము. అండ్ చాలా చాలా టఫ్ అనమాట ఫైనల్స్ అంటే, బికాస్ నేను ఆంధ్రప్రదేశ్ గెలిచాను, కాకపోతే అలా ప్రతి స్టేట్ నుంచి ఒక విన్నర్ ఉన్నారు. అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఈక్వల్లీ గుడ్. అందరు చాలా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు ప్రతి ఒక్కరు, అంతకుముందు కొంచెం పైన కింద ఉంటుంది అనమాట హార్డ్ వర్క్. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ ఈక్వల్ హార్డ్ వర్క్, ఈక్వల్లీ టాలెంటెడ్ ఉన్న వాళ్ళు వస్తారనమాట. సో ఫిజికలీ కంటే నేను మెంటల్ గా చాలా ప్రిపేర్ అవుతున్నాను టు బీ స్ట్రాంగ్. అండ్ ఎవరైనా మంచిగా పార్టిసిపేట్ చేయడం చూసి చాలా మంది కృంగిపోతుంటారు దట్ నేను గెలుస్తానో లేదో అని. ఐ డోంట్ వాంట్ టు గో త్రూ. హార్డ్ వర్క్ ఉంది, మమ్మీ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఐ థింక్ ఐ డెఫినెట్లీ ట్రై టు మేక్ ఆంధ్రప్రదేశ్ ప్రౌడ్. థ్యాంక్ యూ. ఓకే, ఏం చెప్తున్నాను ఏంటండి? హాయ్, నమస్కారం. నేను ప్రకృతి కంబం, మీ ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ 2024. నేను 3 years ట్రై చేశాను ఇక్కడ దాకా రావడానికి. అండ్ ఇట్స్ బిన్ అ స్ట్రగుల్. చాలా ఆబ్స్టికల్స్ వచ్చాయి, చాలా మెంటలీ స్ట్రాంగ్ ఉండాల్సి వచ్చింది. బట్ ఇట్స్ రియలీ వర్త్ ఇట్. ఎవ్రీ ఇయర్ నేను కొంచెం కొంచెం నేర్చుకుని ఐ హ్యావ్ మేడ్ ఇట్ హియర్. ఐ ఎమ్ మోర్ కాన్ఫిడెంట్. అండ్ ఇప్పుడు ఎంతో ప్రిపేర్ అయ్యిందంటే ఐఎమ్ రెడీ టు గివ్ అ ఫైట్ టు ఆల్ ద అదర్ కంటెస్టెంట్స్. బట్ గోయింగ్ ఇన్ టు దిస్ కాంపిటీషన్ ఐఎమ్ గోయింగ్ విత్ అ వెరీ కామ్ మైండ్ అండ్ టు మేక్ ద బెస్ట్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్. ఈ రోజు ఇక్కడ NIFT గ్లోబల్ కి వచ్చాము అండ్ చాలా మంచిగా వాళ్ళు వెల్కమ్ చేశారు, వచ్చి రోజెస్ ఇచ్చారు. హాయ్, ఎలా ఉన్నారు, కంగ్రాచులేషన్స్, అందరూ ఎంత స్వీట్ గా మాట్లాడారు. అండ్ వీ హ్యాడ్ అ వెరీ బ్యూటిఫుల్ ఇంటరాక్టివ్ సెషన్ విత్ దెమ్. మంచి మంచి క్వశ్చన్స్ అడిగి వాళ్ళ గురించి తెలుసుకుని ఈ జర్నీలో ఏమేం చేయాలి, ఎలా ఉండాలి, మీ కాంట్రిబ్యూషన్ ఏముంది, అండ్ ద ఛాలెంజెస్ యూ ఫేస్, ఆల్సో మీరు ఎలా ప్రిపేర్ అవుతున్నారు, ఈజ్ ఇట్ టఫ్, అండ్ జస్ట్ ఇది బ్యూటీ గురించా, జస్ట్ వాక్ గురించా, అవన్నీ అడిగి చాలా ఇట్ వాజ్ అ వెరీ బ్యూటిఫుల్ సెషన్. అండ్ ఐఎమ్ లుకింగ్ టు మేక్ తెలంగాణ వెరీ వెరీ ప్రౌడ్. సో థ్యాంక్ యూ. చాలా ప్రిపేర్ అయి వస్తారు అండ్ ఎవ్రీ వన్ ఇస్ సో టాలెంటెడ్, సో బ్యూటిఫుల్. కానీ ఈ జర్నీలో ముందుకు వెళ్ళాలంటే మెయిన్లీ వాళ్ళు నా కంటెస్టెంట్స్, నా కాంపిటేటర్స్ అని చూడకూడదు. దే ఆర్ జస్ట్ మై ఫ్రెండ్స్, మై సిస్టర్స్. సో అక్కడ వాళ్ళు ఎవరైనా చాలా మంచిగా చేస్తే వాళ్ళకి హ్యాపీగా ఫీల్ అవుతా నేను. అండ్ డెఫినెట్లీ నేను కూడా అంతే పర్ఫార్మెన్స్ ఇస్తా అని నా మీద కాన్ఫిడెన్స్ పెట్టుకుని ముందుకు వెళ్తా. ఇఫ్ ఐ సీ దమ్ యాజ్ అ కాంపిటీటర్, వాళ్ళు బాగా చేస్తున్నారు, నేను ఇంతే చేశాను కదా, నేను కూడా ఇది యాడ్ చేయనా, ఇది వద్దా, అది వద్దా, చాలా థాట్స్ వస్తాయి. సో మెయిన్ ఛాలెంజ్ ఏంటంటే మెంటలీ స్ట్రాంగ్ ఉండాలి అండ్
accept your competitors as your friends and sisterhood. So ఇప్పుడు మోడలింగ్ డైట్ మెయింటెనెన్స్ అంటే డయట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఏం తింటారో ఇట్ విల్ బీ షోన్ ఆన్ యువర్ ఫేస్. దట్స్ హౌ హ్యాపీ ఆల్సో యూ గెట్. వాళ్ళు చాలా సైంటిస్ట్ చెప్పారు, చాలా మంది ఆర్టికల్స్ వచ్చాయి, మంచి ఉన్న ఫుడ్ తింటే మూడ్ కూడా మంచిగా ఉంటుందని, అండ్ దట్ ఈస్ వెరీ ట్రూ. సో డయట్ మెయింటైన్ చేయాలి. ఇండస్ట్రీకి ఇట్స్ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్ టు మెయింటైన్ అవర్ హ్యాపీనెస్, అవర్ స్కిన్, అవర్ బాడీ టైప్, అవర్ హెయిర్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. అండ్ ఫిట్నెస్ ఆల్సో మెయిన్. అవన్నీ వదిలేయండి, మెయిన్ అందరూ గుర్తుపెట్టుకోండి, ప్లీజ్ డ్రింక్ వాటర్. మన తెలుగు స్టేట్స్ అయితే చాలా ఉంది. మనం ఐ థింక్ ఆ థింకింగ్ ని మార్చాలి. అంటే బట్టలు లెంత్ బట్టో లేకపోతే వేసుకునే బట్టల టైప్ బట్టి అమ్మాయిలను జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు. ఐ థింక్ దట్స్ ఫర్ మీ ఫ్యాషన్ ఇస్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ కాన్ఫిడెంట్ ఇన్ వాట్ యువర్ వేరింగ్. అంటే ఒకేషన్ కి తగ్గట్టు వేసుకోవాలి. ఆబ్వియస్లీ ఐ డోంట్ బిలీవ్ ఇన్ వేరింగ్ ఎనీథింగ్ అండ్ మేకింగ్ యువర్ సెల్ఫ్ అన్కంఫర్టబుల్. కొందరు చిన్న చిన్న బట్టలు వేసుకొని దే వెరీ కాన్షియస్ అనమాట. ట్రై టు పుల్ డ్రెస్ అండ్ సెట్ దోస్ డ్రెస్సెస్. ఇఫ్ యూ వేరింగ్ సంథింగ్, బీ కాన్ఫిడెంట్ ఇన్ ఇట్. ఇఫ్ దట్స్ apt for the occasion, then please wear it and go ahead. For me, just fashion is confidence, fashion is being yourself.